ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. కాటికి కాలుచాపిన వయసులో హరేరామ అనుకోవాల్సిన ముసలావిడ పగతో రగిలిపోయింది. సీనియర్ కిల్లర్లా స్కెచ్ చేసింది. తన సొంత మనవరాలి భర్తనే చంపేసింది. చేతికి మట్టంటకుండా పని కానిచ్చేసింది. కరుడు కట్టిన డాన్లకు ఏమాత్రం మించిపోని ఈ ముసలమ్మ మహాముదురు. పరువు కోసం ప్రాణాలు తీయటానికి వెనకాడని నైజం. అందుకే పంచాయితీ పెట్టి మరీ మృతుడి తండ్రికి వార్నింగ్ ఇచ్చింది. కథన రంగంలో మనవళ్లను ఉసిగొల్పి మనవరాలి కాపురంలో నెత్తిటి వరదను పారించింది. రక్త చరిత్రకు ఉసిగొల్పింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రిమాండ్ రిపోర్ట్ ఓపెన్ చేస్తే దిమ్మ తిరిగే విషయాలు పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒక 6 months బ్యాక్ కులాంతర వివాహం చేసుకున్నాడు. డిసీజ్ వాళ్ళ వైఫ్ చెప్పేదాని ప్రకారం నిన్న 5 o'clock బైరు మహేష్ పర్సన్ వచ్చి తీసుకెళ్ళిండు. మార్నింగ్ మర్డర్ అయినాడు. కులాంతర వివాహం వల్లనే జరిగిందని వాళ్ళ ఒక కంప్లైంట్. అది పూర్తి విచారణ జరిపితే గానీ కంప్లీట్ అయితే గానీ మనం ఏదైనా చెప్పగలం. కాటికి కాలు చాపే వయసులో తన మనవడితో కలిసి ముసలావిడ బుచ్చమ్మ వేసిన మర్డర్ స్కెచ్ చూస్తే మాఫియా డాన్లు సైతం కంగు తినాల్సిందే. అంత పగడ్బందీగా స్కెచ్ వేసి కసాయివాడి చేతిలోకి గొర్రెపిల్లను తెచ్చినట్లుగా తన మనవడి స్కెచ్ లోకి తన మనవరాలి భర్త బంటిని పగడ్బందీగా తీసుకొచ్చింది. పథకం ప్రకారం మర్డర్ ప్లాన్ అమలు చేసింది బుచ్చమ్మ. కృష్ణ అలియాస్ బంటిని హత్య చేసేందుకు భార్గవి నాయనమ్మ డాన్ అవతారం ఎత్తింది. తన మనవడితో కలిసి భారీ స్కెచ్ కు రంగం సిద్ధం చేసింది. తన మనవరాల్ని పెళ్లి చేసుకున్న నాటి నుంచే బంటి హత్యకు భార్గవి కుటుంబం స్కెచ్ వేసినట్లు రిమాండ్ రిపోర్టులతో తేలింది. బంటి భార్గవి వివాహం తర్వాత పెద్ద మనుషుల ముందు పంచాయతీ నడిచింది. ఈ పంచాయతీలో పోలీసులు కూడా పాల్గొన్నారని బంటి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భార్గవిని బుచ్చమ్మ ఇంటికి తీసుకెళ్లేందుకు నానా రకాలుగా భయపెట్టినట్టు తెలిసింది. అయినా అందరి ముందు బంటితోనే కలిసుంటానని చెప్పడంతో పోలీసుల ముందే ఓ బాండ్ పేపర్ కూడా రాసుకున్నారట. ఇక మీదట తన తండ్రి కుటుంబంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బాండ్ పేపర్ మీద రాయించి సంతకం కూడా తీసుకున్నారట. ఈ సందర్భంలోనే బంటి నాన్నతో బుచ్చమ్మ సవాల్ చేసింది. నీ కొడుకు బంటిని బతకనీయనంటూ ఆ సందర్భంలోనే హెచ్చరించింది. అప్పటి నుంచి బుచ్చమ్మ పగతో రగిలిపోతూనే ఉందట. పలుమార్లు మనవాళ్లతో కలిసి బంటి హత్యకు ప్రణాళికలు రచించారు. మర్డర్ చేసేందుకు ఓ నాటు కత్తిని కూడా కొనుగోలు చేశారు. 2 వారాల వ్యవధిలో 3 స్కెచ్లు వేశారు. కానీ 2 ప్లాన్లు ఫెయిల్ అయ్యాయి. దీంతో వారి వద్ద ఉన్న 3వ అస్త్రాన్ని బయటకు తీశారు. రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ పేరుతో 2 దఫాలు బంటిని తమ వద్దకు పిలిపించుకున్నారు. కానీ స్కెచ్ పార్లేదు. ఎలారా చంపేది అని ముసలావిడ బుచ్చమ్మ తనలో తనే మదనపడేదట. ఎలాగైనా బంటిని వేసేయాలని ఫిక్స్ చేసుకుంది. ఈసారి కోడిపురతో ఆలోచించి దావత్ ప్లాన్ చేసింది. బుచ్చమ్మ అతని మనవడు నవీన్తో పాటు అతని స్నేహితుడైన బైరు మహేష్ తో కలిసి ప్లాన్ సిద్ధం చేశారు. పథకం ప్రకారం రియల్ ఎస్టేట్ వ్యాపారి మహేష్ తో బంటికి కాల్ చేసి నాటుకోడి దావత్ కు పిలిపించాడు. తన వ్యవసాయ బావి దగ్గర 2 సిట్టింగ్ వేశారు. వీరిద్దరికి కొద్ది దూరంలో భార్గవి సోదరులు నవీన్, వంశీ మాటు వేస్తున్నారు. ఈ విషయం తెలియని బంటి మహేష్ తో కలిసి నాటుకోడి ఓ కూల్ డ్రింక్ తీసుకున్నాడు. మహేష్ కళ్లు తాగాడు. పార్టీ ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో నవీన్, వంశీలకు మహేష్ సమాచారం అందించాడు. బైక్ పై ముందు కూర్చున్న బంటిని వెనక కూర్చున్న మహేష్ మెడ పట్టుకుని కిందకి పడేశాడు. వెంటనే నవీన్, వంశీ వచ్చి బంటిని గొంతు నిలిమి చంపేశారు. ఆ తర్వాత కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి నవీన్ నాయనమ్మ బుచ్చమ్మకు చూపించారు. శభాష్ మనవల్లారా అంటూ నవీన్, వంశీల భుజం తట్టి కేసు విషయంలో ఎవరికీ ఏం కాకుండా చూసుకుంటానంటూ నిందితులకు హామీ కూడా ఇచ్చింది. శవాన్ని ఎక్కడో పడేసేవాళ్లే కానీ తాము చంపామని ఊళ్ళో తెలియాలి. అందరూ తమను చూసి భయపడాలి. ఆ భయాన్ని అదనుగా చేసుకుని రాజకీయంగా ఎదగొచ్చని స్కెచ్ చేశాడు నవీన్. అందుకే పిల్లల మరి దగ్గరే బంటి మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. దీంతో నిందితుల నేరాలోచనలు విన్న పోలీసులు సైతం ఆశ్చర్యపోయారంట. ఇక బంటి హత్య కేసులో సంబంధం ఉన్న 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. A1 గా నవీన్, A2 గా బైరి మహేష్, A3 వంశీ, A3 గా భార్గవి తండ్రి సైదులు, A5 గా బుచ్చమ్మ, A6 గా సాయి చరణ్ గా నమోదు చేశారు పోలీసులు. మరోవైపు కేసును వాపసు తీసుకోవాలని తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు బంటి కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
కేసు వాపసు తీసుకుంటే 2 కోట్లు ఇస్తామని, లేకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నట్లు భార్గవి వాపోతున్నారు. నన్ను చంపేస్తా, కోడల్ని చంపేస్తాం, మీ కోడలికి ఒక 1 crore, నీకు 1 crore ఇస్తా అని చెప్పి బెదిరించారు. ఇంటి దగ్గరకు వచ్చని చెప్పిండు మామయ్య. మేము వెంటనే ఇక్కడ సూర్యాపేటలో ఉన్నప్పుడు ఇంకా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా మాకు వాళ్ళ నుంచి బెదిరింపులు వస్తున్నాయి, మమ్మల్ని రక్షించండి, మాకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఖచ్చితంగా కావాలి, తొందరగా ఏర్పాటు చేయండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి మాకు ఏదో ఒక ఉపాధి కలిగించండి అని చెప్పి మాట్లాడొస్తే కలెక్టర్ గారు సరే అని చెప్పి మాట్లాడతామమ్మా, ఖచ్చితంగా మీకు రక్షణ కల్పిస్తాము, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఇంటి ముందు మేము పోలీసు వాళ్ళని పెడతాము అని చెప్పి మాట్లాడడం జరిగింది.